శ్రీవేంకటాద్రీనిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం మే నెల 3వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం. ఈరోజు తిథి దశమి ఉన్నది, నక్షత్రం శతభిషం. ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉన్నది. సామాన్యమైనటువంటి పనులు అంటే అన్నప్రాశన, శ్రీమంతం, అలాగే ఇల్లు మారడానికి, వ్యాపారంలో రిజిస్ట్రేషన్ సంబంధించి, వాహనాలు, భూములు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఈరోజు మిథున లగ్నం ఉన్నది మధ్యాహ్నం 12:04. ఇక సర్వసాధారణమైనటువంటి పనులకు ఈ ముహూర్తాలు చెప్పబడినవి. తర్వాత కర్కాటక లగ్నం కూడా ఈరోజు ఉన్నది. మరి ఈరోజు శుక్రవారం కావున 12 రాశుల వారి మీద కూడాను శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈరోజు జన్మించినటువంటి వారందరికీ కూడాను జీవితమంతా శుక్రగ్రహం యొక్క ప్రభావమే ఉంటుంది. ఈ శుక్రగ్రహం అనుకూలించడం వలన మంచి ఉద్యోగ ప్రాప్తి, మంచి ఆభరణము, స్థిరమైనటువంటి ఇల్లు, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. శుక్రవారం పుట్టినటువంటి వారందరి మీద కూడాను ఈ విధమైనటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావమే ఉంటుంది. ఎవరి శుక్రాచార్యుల వారు అంటే ఆయన దేవతలకు, రాక్షసులకు అందరికీ కూడాను ఆరాధింపదగినటువంటి వాడిగా, గొప్పవాడిగా ఉన్నాడు. దేవానాం, దేవతలకు, రాక్షసులకు అందరికీ కూడాను ఆయన గురువు. అటువంటి ఆ శుక్రాచార్యుల వారికి స్త్రీలంటే చాలా గౌరవం. కాబట్టి ఈ శుక్రవారం జన్మించినటువంటి వాళ్ళకు అందరికీ కూడా కాకుండా మిగిలినటువంటి వారికి కూడా ఈ శుక్రగ్రహం అనుకూల ఫలితాలు కలిగించాలి అంటే ఎక్కడైతే స్త్రీలను మనం గౌరవిస్తామో వారందరికీ కూడాను ఈ శుక్రగ్రహం యొక్క అనుకూల ప్రభావం వారి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి శుక్రుడికి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే స్త్రీ రక్షణ చేయటం, స్త్రీలను అవమానించకుండా ఉండడం. మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే ఆ శుక్రగ్రహమే అని చెప్పి మనం భావించుకోవాలి. అదేవిధంగా శుక్రాచార్యుల వారికి ఇంకా నచ్చినటువంటిది లక్ష్మీ ఉపాసన, గాయత్రి ఉపాసన, స్త్రీ దేవతలను ఆరాధించడం. ఈ విధంగా మనం శుక్రగ్రహం యొక్క ఫలితాలను ఇలా తెలుసుకోవచ్చు. మరి ఈనాటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలతలు ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి కొన్ని కష్టాలుంటాయి, వివాదాలుంటాయి, విరోధాలుంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజంతా కూడాను మంచి సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి మీరు పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజంతా పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. సుఖం, సౌఖ్యం, జయం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజంతా కూడాను జయం ఉంటుంది, విజయం ఉంటుంది. అనుకున్నటువంటి దాన్ని సాధించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. పిల్లలతోనూ, అలాగే భార్య పిల్లలతోనూ, మిత్రులతోనూ, సమాజంలో ఎక్కడైనా కూడాను కష్టాలు, నష్టాలు సవిచూస్తారు ఈరోజు. తదుపరి తులారాశి. తులారాశి వారికి రుణ ఒత్తిడి అధికమవుతుంది. అప్పుల బాధలు వేగవంతమవుతాయి. ఇచ్చినటువంటి వారి నుండి, తీసుకున్నటువంటి వారి నుండి ధన విషయంలో చాలా ఆందోళన చెందవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అశాంతి, అకాల కోపము కలుగుతాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అనుకున్నటువంటి విధంగా ఈరోజు పనులు పూర్తి చేయగలుగుతారు. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది ఈ ధనురాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజంతా కూడాను అశాంతి, అలసత్వం, ఆయాసం, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్ని పనులలో మన సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. విద్యార్థుల యొక్క మేధాశక్తి, వారి యొక్క శక్తితో అన్నింటా విజయాన్ని పొందగలుగుతారు. వ్యాపారులకు, ఉద్యోగులకు అందరికీ అనుకూలంగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ ఈరోజు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఏదైతే ఆ టార్గెట్ పెట్టుకుంటారో దాన్ని రీచ్ అవుతారు విద్యార్థులు. అలాగే వ్యాపారులు కూడాను ఎలాగైతే లాభాలు పొందాలని చెప్పి శ్రమిస్తారో వాళ్ళకి శ్రమకు తగిన విధంగానే ఈ వ్యాపారులు ఈరోజు అనుకున్నటువంటి విధంగా మీనరాశి వారు సక్సెస్ అవుతారు. వాళ్ళు అనుకున్నటువంటి రేంజ్లో ఆ యొక్క లాభాలను అధిగమిస్తారు, చవిచూస్తారు. శ్రేయస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.